హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ బాక్స్ షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో డిఫరెంట్ గా అయితే బీరకాయతో కర్రీ అయితే చేసి చూపిపోతున్నానండి. ఈ బీరకాయతో చేసిన కర్రీ యూట్యూబ్ ఛానల్లో ఉండదండి, ఇది నా ఓన్ రెసిపీ. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరే వచ్చి నాకు కామెంట్ బాక్స్ లో చెప్తారండి టేస్టీగా ఉందని చెప్పి. అంత బాగా కుదిరింది. ముందుకైతే ఈ బీరకాయ కర్రీ కోసం అయితే ఒక 2 బీరకాయలు అయితే తీసేసుకొని వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు బీరకాయల పైన స్కిన్ ఉంది కదండి, మొత్తం తీసేయకుండా జస్ట్ మనకి లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, జస్ట్ ఆ లైన్స్ వరకు తీసేస్తే సరిపోతుంది. ఇలా పైన తొక్కు మొత్తం అయితే తీసేయకండి, ఎందుకంటే కొంచెం లైట్ గా తొక్కు ఉంటేనే బాగుంటుంది కర్రీకి. చూడండి, జస్ట్ ఇలా పై వరకు తీసేసాను అంతే. ఇప్పుడు ఈ బీరకాయని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అప్పర్ పార్ట్ అండ్ డౌన్ పార్ట్ అయితే కట్ చేసేసుకొని, బీరకాయ ఫస్ట్ చేదుగా ఉందో లేదో చూసుకోండి. బీరకాయ కనుక చేదుగా ఉన్నట్టయితే ఆ బీరకాయ అనేది కర్రీకి పనిచేయదండి. బీరకాయ అనేది ఎప్పుడన్నా కొంచెం స్వీట్ గా అన్నా, లేకపోతే నోట్లో పెట్టుకుంటే కొంచెం చప్పగానే ఉండాలి బీరకాయ అనేది, అలా ఉంటేనే బాగుంటుంది. చేదు ఉన్నట్టయితే బీరకాయతో ఏ రెసిపీ చేసినా కూడా బాగుండదు. వీడియోలో చూపిస్తున్నట్టు బీరకాయని మరీ సన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలు అనేవి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీకు ఇంకా బీరకాయ నచ్చినట్టయితే ఇంకొంచెం లావు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు అన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక గుప్పెడు పల్లీలు ఫ్రై చేసుకోండి. మీరు తీసుకునే బీరకాయ క్వాంటిటీకి తగ్గట్టు పల్లీలు వేసుకోవాలండి. నేను తీసుకున్న రెండింటికి అయితే గుప్పెడు సరిపోతాయి. పల్లీలు అనేవి దోరగా ఫ్రై అవ్వాలి, మాడినట్టు కాకుండా కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. మనం చట్నీకి ఎలా ఫ్రై చేసుకుంటామో సేమ్ అంతే. 5 minutes లో పల్లీలు అయితే వేగిపోతాయండి. మీరు ఎంతమందికి ఈ పల్లీలతో చేసే ఈ బీరకాయ కర్రీ ప్రాసెస్ తెలుసో అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. నేనైతే అనుకుంటున్నాను ఇది నేను ఓన్ గా ట్రై చేసిన రెసిపీ. మీలో కూడా ఇలా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలా అయితే పల్లీలు ఫ్రై అయిపోయినాయండి. ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఈ లోపు ఈ పల్లీలు కూడా మనకు కూల్ అయిపోతే అప్పుడు మిక్సీ పట్టేసుకుందాం పొట్టుతో పాటే. ఈ పల్లీలు మనం పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకున్న దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నేనైతే ఒక 8 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి బీరకాయ అనేది. ఇలా మొత్తం కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ తొలుకలుగా అనిపించదు పచ్చిమిర్చి అనేది. ఇప్పుడు దీంట్లో 15 అన్న లేకపోతే ఒక 12 అన్న వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసి వేసుకోండి. ఈ రెసిపీకి పైన పొట్టు తీసి వేసుకుంటేనే వెల్లుల్లి అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. పొట్టుతో పాటు మాత్రం అస్సలు వేయకండి, ఎందుకంటే బీరకాయకి పొట్టుతో పాటు వేస్తే అంత మంచిగా అనిపించదు. దీంట్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకండి, కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు పల్లీలు కూడా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు 2 అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. అది వేగుతున్నప్పుడే దాంట్లో 1/2 స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. జస్ట్ ఆవాలు జీలకర్ర వేయండి తాలింపులో, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా అయితే మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఖచ్చితంగా పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇలానే వేయండి, అప్పుడే మనకి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది. కారం అయితే అస్సలు యాడ్ చేయకండి కర్రీలో, జస్ట్ పచ్చిమిర్చి ఘాటుతోనే చేసుకోవాలి, అప్పుడే మీకు మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇలా వేగాలి. ఇలా వేగుతున్నప్పుడే దాంట్లో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నానండి. చూసారా అండి, ఇలా ఖచ్చితంగా వేగితేనే మనకి కర్రీకి మంచి రుచి. ఇలా వేగాలి దోరగా, కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి పచ్చిమిర్చి పేస్ట్ అనేది. చూడండి, ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మిక్స్ చేసుకోండి, అప్పుడు ఏంటంటే ఈవెన్ గా వేగుతుంది. ఇలా ఇలా వేగాలండి. ఇక్కడ అర్థమైందా? దీంట్లోనే మంచి టేస్ట్ ఉంటుందండి, అందుకే నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకొని, ఇప్పుడు దాంట్లోకి 1/2 స్పూన్ పసుపు అండ్ ఒక 1 స్పూన్ ఏమో కల్లుప్పు వేసేసుకొని చిన్నగా అయితే ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మనకి బీరకాయలు అనేవి మెత్తబడే వరకు మగ్గితే సరిపోతుందండి, మరి పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బీరకాయ మనకు త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి మీ పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్లో ఈ కర్రీ చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ చేయమని అయితే ఖచ్చితంగా అడుగుతారండి, అంత బాగుంటుంది. పల్లీల ఫ్లేవర్తో చాలా చాలా రుచిగా వచ్చిందండి. ఇలా మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాను. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఉండండి. పైకి మనకు ఆయిల్ తేలి ముక్క అనేది మెత్తబడే వరకు అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఇలా మనకి ముక్క అనేది మెత్తబడిన తర్వాత గరగర తిప్పేయకుండా కొంచెం చిన్నగా తిప్పండి. సో ఇంకొంచెం పైకి ఆయిల్ రావాలండి, అలా వచ్చే వరకు అయితే మగ్గించుకుందాం. ఇలా ఇలా మగ్గాలి. చూడండి, మనకి బీరకాయ అనేది మగ్గిపోయింది, ఇలా పైకి ఆయిల్ వచ్చేసింది కదా, ఇలా తేలితేనే మనకి కర్రీ మంచి రుచి వస్తుందండి.
మీలో ఎంతమందికి బీరకాయతో చేసిన రెసిపీస్ అంటే ఇష్టమైన అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను బీరకాయతో ఎప్పుడు ఒకేలాగా కాకుండా చాలా రకాలుగా ట్రై చేస్తానండి. ఇప్పుడు లాస్ట్లో దించుతాం అనుకున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి. వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేయండి. పల్లీ పౌడర్ వేసిన తర్వాత కూర నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, ఇంకా టేస్ట్. అలా మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ అయినా 2 మినిట్స్ అయినా మగ్గించుకోండి. అలా మగ్గిపోయిన తర్వాత పైకి మళ్ళీ కొంచెం ఆయిల్ వస్తుందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేయడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే అస్సలు మిస్ చేయకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్‌బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. నచ్చిందండి, ఇంకెందుకండి ఆలస్యం, రేపే బీరకాయలు తెచ్చుకొని కర్రీ అయితే కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. Thank you so much for watching. Take care. Bye bye. See you next video. For more videos, please like, share and subscribe.